బ్రిటన్లో మరో ప్రకటన చూస్తున్నాం. కోవిడ్ కొత్త వేరియంట్ EG.5.1 పేరు ఎరిస్. కోవిడ్ థర్డ్ వేలో ప్రపంచాన్ని భయపెట్టిన ఒమిక్రాన్కి ఇది సబ్ వేరియంట్. బ్రిటన్లో పుట్టి ఆ దేశాన్ని తీవ్రంగా వణికిస్తుంది. జూలై 3న ఎరిస్ వేరియంట్ మొదటి కేసు నమోదు గుర్తించామని, బ్రిటన్లో ఇది వేగంగా వ్యాపిస్తుందని, కేసుల సంఖ్య పెరుగుతుందని ప్రకటించింది యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ. బ్రిటన్లో గత వారం రోజుల్లోనే 8,000 మంది ఆసుపత్రిలో చేరారని, అదేవిధంగా వీరిలో 398 కొత్త వేరియంట్ ఇన్ఫెక్షన్ గుర్తించామని చెబుతుంది WHO. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఏషియాలోనే కోవిడ్ కేసులు పెరగడంతో స్క్రీనింగ్ మీద దృష్టి పెట్టింది యూకే. ఇందులో భాగంగానే కొత్త వేరియంట్ బయటపడింది. నమోదవుతున్న ప్రతి 7 కోవిడ్ కేసులో ఒకటి ఎరిస్ వేరియంటేనని, ఇది ఆషామాషి వేరియంట్ కాదని, బ్రిటన్లోని దెబ్బతీసిన ప్రమాదకర వేరియంట్లలో ఎరిస్ రెండోదని చెబుతుంది యూకే హెల్త్ విభాగం. అటు బ్రిటన్కి ఇరు పొరుగు దేశాల్లో ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో హై అలర్ట్ మొదలైంది. USA, జపాన్ దేశాల్లో ఇప్పటికే కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. జూలై 3న ఎరిస్ వేరియంట్ మొదటి కేసు నమోదైంది. బ్రిటన్లో ఎరిస్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుంది. అత్యంత ప్రమాదకర వేరియంట్లలో ఎరిస్ రెండోది. బ్రిటన్కి ఇరుగు పొరుగు దేశాల్లో హై అలర్ట్ జారీ చేశారు. ఇమ్యూనిటీ పెంచుకోవాలని ఆ ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రిటన్లో మరో ప్రకటన చూసినా కోవిడ్ కొత్త వేరియంట్ EG.5.1 పేరు ఎరిస్. అయితే కోవిడ్ థర్డ్ వేలో ప్రపంచాన్ని భయపెట్టిన ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఇది. బ్రిటన్లో పుట్టి ఆ దేశాన్ని తీవ్రంగా వణికిస్తుంది. జూలై 3న ఎరిస్ వేరియంట్ మొదటి కేసు నమోదు గుర్తించామని, బ్రిటన్లో ఇది వేగంగా వ్యాపిస్తుందని, కేసుల సంఖ్య పెరుగుతుందని ప్రకటించింది యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ. బ్రిటన్లో గత వారం రోజుల్లోనే 8,000 ఆసుపత్రుల్లో చేరారని, అయితే వీరిలో 398 మంది కొత్త వేరియంట్ ఇన్ఫెక్షన్ గుర్తించామని చెబుతుంది WHO. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఏషియాలోనే కోవిడ్ కేసుల సంఖ్య పెరగడంతో స్క్రీనింగ్ మీద దృష్టి పెట్టింది యూకే. ఇందులో భాగంగానే ఈ కొత్త వేరియంట్ బయటపడింది. నమోదవుతున్న ప్రతి 7 కోవిడ్ కేసులో ఒకటి ఎరిస్ వేరియంటేనని, ఇది ఆషామాషి వేరియంట్ కాదని, బ్రిటన్ని దెబ్బతీసిన ప్రమాదకర వేరియంట్లలో ఎరిస్ రెండోదని చెప్తుంది యూకే హెల్త్ విభాగం. అయితే అటు బ్రిటన్కి ఇరు పొరుగు దేశాల్లో ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో హై అలర్ట్ మొదలైంది. US, జపాన్ దేశాల్లో ఇప్పటికే కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. జూలై 3న ఎరిస్ వేరియంట్ మొదటి కేసు నమోదైంది. బ్రిటన్లో ఎరిస్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుంది. అత్యంత ప్రమాదకర వేరియంట్లలో ఎరిస్ రెండోది. బ్రిటన్కి ఇరుగు పొరుగు దేశాల్లో హై అలర్ట్ జారీ చేశారు. ఇమ్యూనిటీ పెంచుకోవాలి అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.